జిల్లాలో బానుడి బగబగలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలో వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. దీంతో బయటికి రావాలంటే జనం జంకుతున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోజు రోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతా ఉంది. జనం బయటికి రావాలంటే భయపడిపోతా ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడి బగబగలతో బయటికి రావాలంటే జనం వణికిపోతున్నటువంటి దృశ్యాలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను హన్మకొండ నగరంలోని ఒక చౌరస్తాలను చూడొచ్చు. ఇది రెగ్యులర్గా జనంతో రద్దీగా ఉండి ఎక్కువగా వాహనాల రద్దీ ఉన్నటువంటి ప్రాంతం. కానీ మధ్యాహ్న సమయం కావచ్చు, ఉదయం 10 గంటల తర్వాతనే ఈ రోడ్లన్నీ కూడా కొంత ఖాళీగా కనిపిస్తూ కొంత ఎవరైతే అత్యవసర పనులున్న వారు మాత్రమే బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా ఈ 4 రోజుల పాటు కూడా మరింత ఉష్ణోగ్రత కావచ్చు, మరింత ఉక్కపోత ఉండేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇటు మహబూబాబాద్, ములుగు జిల్లాలో కొంత అకాల వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ స్థాయిలో ఉక్కపోత ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులు కావచ్చు, మిగతా ప్రజలంతా కూడా భయపడిపోతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎండ వేడిమికి మిగతా కూలర్ల దగ్గరికి కావచ్చు, కొంత ఫ్రిడ్జ్లు, ఏసీల కొనుగోలు సంఖ్య పెరిగినట్టుగా వ్యాపారులు చెప్పినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఇప్పటికే వడదెబ్బతో కావచ్చు చాలామంది వ్యవసాయ కూలీలు, మిగతా వారంతా కూడా మృతినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు గణపురం మండలం బుద్ధారం గ్రామంలో కూడా అంగన్వాడీ సంబంధించినటువంటి టీచర్ మృతినటువంటి పరిస్థితి కనబడుతుంది. గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించిన తర్వాత వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి నేపథ్యంలో అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె మృతినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా చాలామంది రైతులు కావచ్చు, వ్యవసాయ కూలీలు వడదెబ్బకు గురై మృతినటువంటి ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు సూచించినటువంటి సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందంటూ వైద్య నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మన విజువల్లో చూస్తాం, చాలామంది ఎండవేడిమి నుంచి కావచ్చు, ఉక్కపోతను కొంచెం ఉపశమనం పొందేందుకు నిమ్మకాయ రసం కావచ్చు, ఇతర రకరకాల జ్యూస్లను తీసుకుంటూ కొంత ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలోనే ఎండవేడిమి కావచ్చు బయటికి రావాలంటే భయపడిపోతూ ఉన్నారు. ఎవరైనా ఉదయం 9-10 గంటల లోపు మాత్రమే పనులు ముగించుకొని మళ్ళీ సాయంత్రం 5 తర్వాత మాత్రమే రావాలంటూ అధికారులు కావచ్చు, వైద్య నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 10ల సంఖ్య పైగా రైతు కూలీలు కావచ్చు, సామాన్య జనం వడదెబ్బతో మృతి చెందినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా క్యాప్ కావచ్చు, గొడుగు, కర్చీపు, ఇతర వస్తువులు వాడితేనే కొంత ఇబ్బంది కలగకుండా ఉంటుంది. తప్పకుండా ఎండ వేడిమికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కలుగుతుంది. మరొక వైపు గ్రామీణ ప్రాంతాలలో రైతులు ఇటు మొక్కజొన్న కావచ్చు, వరిధాన్యం అమ్ముకోవాలంటే ఎండ వేడిమి కావచ్చు, ఎండకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలోనే కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల క్యూ లైన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఐకేపీ సెంటర్లలో రైతులు మాత్రం తీవ్రంగా నిరీక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మండుటెండల్లో వరి, మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్న కాంటాలు పూర్తయినప్పటికీ కూడా దిగుమతి లేకపోవడంతో ఎండలోనే నిరీక్షించినటువంటి దృశ్యాలు కనిపిస్తారు. తొర్రూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద దిగుమతి కోసం ట్రాక్టర్లు, మొక్కజొన్న ట్రాక్టర్లు మొత్తం బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తాం. మండుటెండల్లో గంటల తరబడి, రోజుల తరబడి నిరీక్షిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఇలానే ఇంకొక రోజు పాటు ఉంటే ఎండలోనే వడదెబ్బకు గురై అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం అంటూ కూడా రైతులైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు నగరంలో జనాలు కావచ్చు, ఇతర ఉద్యోగాలు వెళ్ళేవారంతా బయటికి రావాలంటే వణికిపోతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో వరి కావచ్చు, ధాన్యం, మొక్కజొన్న అమ్ముకోవాలంటే తీవ్ర అవస్థలు పడుతూ గంటల కొద్దీ వాహనాలలోనే నిరీక్షిస్తూ గంటల కొద్దీ రోజుల తరబడి ఐకేపీ కేంద్రాల్లోనే ఒకవైపు డే అంత ఎండ, మళ్ళీ సాయంత్రం వస్తే వర్షంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాలలో ఎండవేడిమి అట్లా ఉంటే ఈ సిటీ ప్రాంతంలో మాత్రం కొంత ఇళ్లలోనే జనం ఉంటూ ఏసీలు కావచ్చు, కూలర్లు, ఫ్యాన్లతోనే కొంత ఉపశమనం పొందినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంకా 4 రోజుల పాటు మరింతగా ఎండవేడిమి పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే మహబూబాబాద్, ములుగు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 40 నుంచి 43 ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తేనే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వయోవృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలంతా కూడా ఉదయం 9 తర్వాత సాయంత్రం 5 గంటల వరకు ఎవరు బయటికి రావద్దంటూ వైద్యులైతే సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అనేక మంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి, ప్రైమ్ 9 వరంగల్.